వై నాగార్జున 30 years అండి, వై ప్రియాంక 27 years. వీళ్ళది రాజగోళ్ళు. చక్కగా పెళ్ళయింది, మంచి జీవితం, హ్యాపీగా ఉందాం అని జీవితం గురించి ఎన్నో కథలు కంటూ హాయిగా పెళ్లి చేసుకున్న వాళ్ళని జనాలు మొదలు పెట్టేశారండి. ఏంటి విశేషం లేదా అంటూ. సరే ఏదో విశేషం చెప్దాంలే అని మొదలు పెట్టారు వీళ్ళు కూడా డాక్టర్ల చుట్టూ తిరగడం. డాక్టర్లు ఏం చెప్పారండి? 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయమ్మా, నీకు ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ కళ్లాల్సిందే. నీ గర్భసంచి రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉంది, వెనక మడత అయిపోయింది, మెలిగి తిరిగిపోయింది. లెఫ్ట్ ఓవరీలో లూటియల్ హెమరేజిక్ సిస్ట్ ఉంది, పెద్ద గడ్డ ఉంది, ఇంకెక్కడ వస్తుంది నీకు బిడ్డ అని చెప్పి. మరి ఏం చేయాలి డాక్టర్ అంటే, గడ్డకి ఆపరేషన్ చేయాలి, ట్యూబులు 2 బ్లాక్ కాబట్టి ఐవీఎఫ్ చేయాలి, 3 లక్షలు రెడీ చేసుకుని కూర్చోవాలి, నెలకు 3 లక్షలు. సరే గ్యారంటీ వస్తుందా మేడం? 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేసిన గ్యారంటీ నేను చెప్పలేను. మరి చివరికి ఇక్కడికి వచ్చారండి. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 3 months. 3 months లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా. 3 months కూడా కాదు, 2.5 నెలలేమో. 1 జూన్ లో వచ్చారు మీరు, అంతే అంతే. జూన్ 1, 2026లో వచ్చారు, ప్రెగ్నెంట్. ఇదిగో ఎక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ? ట్యూబుల్లోనా? ట్యూబుల్లో వచ్చిందా? గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. అంటే 2 ట్యూబులు బ్లాక్. వాళ్ళకి చెప్పింది 4 months బ్యాకే. ట్యూబులు 2 బ్లాక్, నీకు ప్రెగ్నెన్సీ రాదు, హెమరేజిక్ సిస్ట్ ఉంది, గడ్డ ఉంది, గడ్డను తీపోతే అది మెలికి తిరిగిపోయి నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ గారు భయపెట్టారు. పాపం వాళ్ళ ఆయన వేరే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మంచిదేమో, ఒక్కసారి ఆపరేషన్ కన్నా మంచిదన్న. అమ్మాయి ఏమనుకుంటది అంటే, ఏదో చచ్చినాడు, నేను చచ్చిపోతే బాగుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు చూస్తున్నాడు కదా, వేరే వాళ్ళు చూస్తాడంట, అలా చచ్చిపోతాను ఆవిడేంటే అని భార్యలు భయపడే టైపు భయపెడుతున్నారు. కానీ ఎంత పని జరిగిందండి? చివరికి సింపుల్ గా 2 నెలల క్రిములకు మందులు వాడారు, ప్రెగ్నెన్సీ వచ్చేసి ట్యూబులు 2 ఓపెన్ అయిపోయి గడ్డ పక్కన తప్పుకుంది, బెడ్ వచ్చేసింది. చూడండి, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 4 weeks 6 days. ఇప్పుడు కూడా రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉంది, ఇప్పుడు కూడా లెఫ్ట్ ఓవేరియన్ హెమరేజిక్ సిస్ట్ ఉంది. అంటే గడ్డ ఉన్నా బిడ్డను రప్పించేసాం, ట్యూబుల్ 2 బ్లాక్ ఉన్నా బ్లాక్ ను ఓపెన్ చేసేసాం, మందులతో ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్ గా, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా. ఎలా? మరి వాళ్ళే చెప్తారు. చెప్పాలండి మీరు, ఏం జరిగిందో చెప్పండి అమ్మా. రాజశేఖర్ నువ్వు చెప్పు, అసలు నా గురించి ఎలా తెలిసింది రాజశేఖర్ నీకు? నాగార్జున సారీ నాగార్జున. నాకు ఇట్లాగే మామూలుగా మా గురువు గారు ఒక అతను ఉన్నాడు, అతన్ని కలిస్తే మామూలు ఇవన్నీ ఫస్ట్ నాకు ఏం తెలియదు. పెళ్లి చేసుకున్న ఏదో వెళ్తున్నా, 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత మా గురువు గారు అన్నాడు, నాకు అందరూ ఇట్లా అడుగుతుంటే ఏదో బాధగా ఉంది బావా, ఏం చేయాలని చెప్పి నేను అడిగాను. ఆయన నేను క్లాస్మేట్స్, గురువులాగా భావిస్తాం మేము 10 మంది ఆయన కింద. అంటే ఒకసారి టెస్ట్ చేయించుకున్నాను, నేను వరిసలు ఆర్మీలో చేస్తాను. అతను కూడా ఆర్మీలోనే ఉంటాడు నాతో పాటు. ఒకసారి టెస్ట్ వెళ్ళినట్టు బయటికి మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి 2 టెస్ట్ చేయించాం. కౌంట్ బాగానే ఉంది, కౌంట్ బాగానే ఉంది అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి, 2 టెస్ట్ చేయించాం అన్నట్టు వెళ్ళాం. అక్కడికి వెళ్తే 2 ట్యూబుల్ బ్లాక్ అన్నారు. 2 బ్లాక్. మళ్ళీ తర్వాత మా మిలిటరీ హాస్పిటల్లో కూడా చెక్ చేయించి అక్కడ అన్నారు, మీకు అంత తొందర ఏమొచ్చింది అని చెప్పి వాళ్ళు కొంచెం గదివారు మమ్మల్ని. అప్పుడు ఏంటయ్యా కంగారు, ఎంజాయ్ చేయ 2 years అన్నారు వాళ్ళు. ఇక తర్వాత మళ్ళీ వచ్చి అదే విషయం అతన్ని కూడా అడిగితే అతను అన్నాడు, నువ్వు ఇట్లా అన్ని అక్కడ ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఫస్ట్ ట్యూబ్స్ కి 2 ట్యూబ్స్ అని ఫస్ట్ ఒకటి ఆపరేషన్ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేస్తాము, కట్ చేసి దాని నుంచి జాయింట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ కాదు. అయ్యో మా గురువు గారు ఒక ఇంటికి బాగా ఉండిద్ది, ఒక నరము చేస్తే సక్సెస్ అవుతాయి లేదు తెలియదు, ఇంటికి అంత ట్యూబ్ అది ఎవరు పడితే వాళ్ళ చేతి కుదరదని అన్నారు. తర్వాత ఆయన గారు ఒకసారి మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఎక్కడే సక్సెస్ అయింది. ఆయన కూడా ఆయన సలహాతో ఏదైనా చేసినా కానీ నమ్మకంతో ఇల్లు ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు దేవుడు ఎట్లాగో అట్టగే వైద్యుడు కూడా, వైద్యుడే దేవుడు, దేవుడే వైద్యుడు అని చెప్పి నమ్మకం నెలలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వచ్చాము, 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత లాస్ట్ మంత్ టాబ్లెట్స్ అయిపోతే ఫోన్ చేసాం, ఇట్లా అయిపోయింది. అంటే క్రిములకి అయిపోయింది అంతే కదా, హార్మోన్లకి వాడాలి, హార్మోన్స్ వాడాలి. ఇది కాదు. అయితే ఇక్కడ మేము వేరే
ప్రోగ్రామ్ ద్వారా వచ్చాము, టెస్ట్ చేసుకుంటే ఇట్లా కన్ఫర్మ్ వచ్చింది, ఒకసారి దగ్గరే ఉన్నాం అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. ఓకే, మన దగ్గరికి వచ్చేసారు ఇక్కడ డైరెక్ట్ గా. పొద్దున్నే వాళ్ళు వచ్చారండి మన దగ్గరికి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది. సరే బీటా ఎస్సీజీ చేయిస్తే బీటా ఎస్సీజీ కూడా 321 వచ్చింది. అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ. అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు అక్కడెక్కడో ఒక హాస్పిటల్లో చేయిస్తే వాళ్ళకి ఇంకా స్కానింగ్లో ఏమి కనపడలేదు, ఏమి లేదు అన్నారట. ఎందుకైనా 3-4 రోజులు అయింది కదమ్మా, ఒకసారి చేయించుకోండి మళ్ళా స్కానింగ్. ఆవిడ ఏ ఊర్లో చూసారో, ఎక్కడ చూసారో, ఎక్కడ ఎతికారో ఒకసారి ఇక్కడ రేడియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మిషనరీ అవన్నీ ఉంటాయి. అందుకని రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కాన్ తీయించుకురండి అని చెప్పి మళ్ళీ స్కానింగ్ పంపించాను నేను. స్కానింగ్ పంపిస్తే గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ అని చెప్పి నీట్గా ఇచ్చారు. సిస్ట్ అక్కడే ఉంది, అలాగే యుట్రస్, రెట్రోవర్టెడ్ యుట్రస్ అలాగే ఉంది. కానీ మధ్యలో ఏం జరిగింది, బెడ్ వచ్చేసింది. గడ్డున్నా బిడ్డను రప్పించవచ్చు అని చెప్పాం. 2 ట్యూబులు బ్లాక్ అని ఇచ్చారు. వాళ్ళ మిలిటరీ హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. మిలిటరీ హాస్పిటల్లో ఆపరేషనే కదా, IVF కూడా ఫ్రీ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడే అంత తొందర ఏంటి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఆగండి అయ్యా మీ కంగారు ఏంటని చెప్పి వాళ్ళని ఆపారు. ఎందుకంటే ఫ్రీగా చేయాలి. బయట వాళ్ళు అయితే ఆగరు. IVF రండి ఆజా అంటారు, లోపలికి వెళ్ళాక IVF కాజా తినిపించేసేవాళ్ళు. ఇక ఆయన ఎట్టి వెళ్ళా, మన గురించి వాళ్ళ గురువు గారు మరి ఆ స్నేహితుడు చక్కగా చెప్పి ఒక దేవుళ్ళలాగా ఇటు పంపించాడు. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో అమ్మాయి ఒంటి మీద, పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదులు వేసుకొచ్చి నరకం చూపించేవాళ్ళు. IVF అంటే అమ్మా నరకం కాదు, IVF అంటే అసలు ఆ ట్యూబుల్ టెస్టే బాగా పెయిన్ఫుల్. 10 days ఫీవర్ వచ్చి 5 days ఫీవర్ వచ్చింది, 10 days దాకా బాగా హార్ట్ గా. అవును, నువ్వు చెప్పమ్మా నీ అభిప్రాయము, అసలు నమ్మగలుగుతున్నావా ఇది? ఇలా వచ్చిందంటే ట్యూబులు బ్లాక్ అయితే నువ్వు చాలా బాధలోకి వెళ్ళిపోయి ఉంటావు ఆ రోజు. ఎందుకంటే ఎందుకు ట్యూబ్ బ్లాక్ అయిందా ఏంటి, అసలు నాకే ఎందుకు దేవుడు ఎలా చేశాడు, IVF అంటున్నారు, లేకపోతే రాదంటున్నారు, లేదా ఆపరేషన్ అంటున్నారు, ఆపరేషన్ అయినా చెప్పలేమంటున్నారు, ఇది నాకెందుకు ఇలా వచ్చిందని చాలా బాధపడి ఉంటాం. అవును సార్, వాళ్ళు చెప్పగానే అయితే చాలా బాధపడ్డాను. బట్ ఈయన చాలా సపోర్టివ్ ఉన్నారు, లేదు కంగారు పడకు వేరే చోట చూయించుకుందాం అనేసి. ఇంకా అన్నయ్య అలా చెప్పగానే ఇక్కడికి వచ్చి చూయించుకున్నాము. మెడిసిన్ తీసుకుని వాడంగానే ఇంకా ఒక 20 days ఏమో గ్యాప్ వచ్చింది అంతే సార్, ఇంకా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే క్రిములకి వాడగానే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన క్రిముల కాన్సెప్ట్ కరెక్టా కాదమ్మా? ఇప్పుడు చెప్పు నువ్వు. కరెక్టే సార్. ఎంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కొస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. మళ్ళా ఆ క్రిమిని మనం గుర్తించి రక్త పరీక్ష ద్వారా, యూరిన్ పరీక్ష ద్వారా ఆ క్రిమికి మందు పెడితే, క్రిమి చావగొడితే చక్కగా క్రిమి చచ్చిద్ది, గడ్డ అణిగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, మీ బిడ్డ మీకు వస్తుంది అన్నది కరెక్టా కాదా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వేల సార్లు ప్రూవ్ చేశా. ట్యూబులు 2 బ్లాక్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా అని నమ్మాలి. ఒకరైతే నమ్మక్కర్లా, నమ్మాలి. ఒకరు కాదు, 2 కాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి భయపెట్టేస్తున్నారు. అది భర్త ఇలాంటి వ్యక్తి కాబట్టి, అర్థం చేసుకునేవాడు కాబట్టి నో ప్రాబ్లం. అదే ఏదన్నా అర్థం చేసుకోలేని భర్త అయితే ఎంత ఘోరాలు జరుగుతాయో చూడండి. ఈ అమ్మాయి ఏదో జబ్బు మనిషి అన్నట్టుగా భయపడిపోవడం, అమ్మాయిని బాధ పెట్టుకోవడం, నీ జీవితం నరకం అయిపోవడం. ఎందుకంటే ఆవిడ ఏడుస్తుంది, భర్త నుంచే కదా ఆమె గాడి లేదు. అవును, ఇప్పుడు వాళ్ళని అంటానికి ఏం లేదు కదా. నువ్వు మరీ మంచోడు అయ్యా. అమ్మాయి ట్యూబుల్ బ్లాక్ కూడా నేను కూడా కారణం వచ్చేవని అంటున్నాడు ఆయన. అంటే క్రిమి కరెక్టే. ఒక క్రిమి భర్తకు వచ్చినా భార్యకి అంటుకుంటది, భార్యకి వచ్చినా భర్తకు అంటుకుంటది. ఎవరికైనా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఇబ్బంది పెడతాయి. ఎవరి దగ్గర శరీరం ఓపిక తక్కువ ఉందో వాళ్ళకి దెబ్బ కొట్టేస్తుంది, అంతే కదా. సో అలాగే అమ్మాయి ట్యూబుల్ని దెబ్బ కొట్టింది, ఓవరీని దెబ్బ కొట్టింది. కానీ దెబ్బ కొట్టింది క్రిమి. ఆ క్రిమి ఇద్దరు కలిపి వాడితే తొలగించుకోవచ్చు అని నేను మందులు చెప్పి ఆయనకి అర్థమైంది. చక్కగా మందులు, ఆ టెస్ట్లు అన్ని ఆయన చేయించుకున్నాడు. మందులు కూడా సేమ్ బిల్లే కదమ్మా, నీకు ఏ బిల్లు ఇచ్చాను అదే బిల్లు ఆయనకి ఇచ్చా, అంతే. ట్యూబుల్ బ్లాక్ ఉన్నది నీకు, ఓవేరియన్ సిస్ట్ నీకు, కానీ మందులు ఈయనకి ఇచ్చా. పాపం ఆయన ఎందుకు అని కూడా అడగల, చక్కగా వాడాడు. ఆ రోజు కాకపోతే ఇంకోటి కామెడీగా చెప్పాను, ట్యూబులు బ్లాక్ ఉన్నాయంటే ఆవిడ క్రిమి నీకు అంటుకున్నట్టు, నీ క్రిమి ఇప్పుడు పక్కింటి మరదల గారితో అన్నామంటే పక్కింటి మరదల గారి ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోద్ది అని చెప్పాను. ఎందుకంటే ఇది క్రిమి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటది. భార్య నుంచి భర్తకు అంటుకుంటే మళ్ళీ భర్త నుంచి భార్యకి అంటుకుంటే భార్యకి ఫర్దర్ డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఈయన గర్భసంచి లేదు, ట్యూబ్ లేదు, అండాశయం లేదు, ఈయనేం చేయదు.
ఆవిడనే చేస్తాం. మళ్ళీ ఈయన ఎవరినన్నా కలిసాడా వాళ్ళ ట్యూబులు కూడా వేసేసుకుంటాం. అందుకే ఈయన మంచివాడు, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరికి ట్యూబులు మూసుకుపోవాలి. చాలా మంచి వ్యక్తి. ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరోనా క్రిమి లాగానే ఈ క్రిమి కూడా భర్తకు వస్తే భార్యకు వస్తుంది, భార్యకు వస్తే భర్తకు వస్తుంది. పక్కింటి మరదలు వచ్చి బాగున్నావా బావా అంటే ఆవిడికి అంటుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. కాబట్టి క్రిమిని ఇద్దరు కలిపి తొలగించుకోవాలి అంతే. అదే పని వాళ్ళు చేశారు. జస్ట్ 2 months లోనే ఒక టీకా, 2 నెలల క్రిములు మందులు వాడారు అంతే. ట్యూబులు ఓపెన్ అయిపోయారు, 2 ట్యూబులు. సిస్టు గెడ్డ అణిగిపోయింది, బిడ్డ చక్కగా వచ్చేసింది. అది వాళ్ళు చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. చూసారా, కలిసి ఉంటే కలదు సుఖం. భార్య భర్తలు ప్రేమగా ఉంటే ఎలా సక్సెస్ అవ్వచ్చు, భగవంతుని ఎలా మెప్పించవచ్చు, ఎంత తొందరగా బిడ్డను పొందొచ్చు అనడానికి ఈజ్ అంటే మనకి ఆదర్శం. వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియాంక, నాగార్జున ప్రియాంక అసలు హీరోయిన్ లాగా ఉన్నారు కదా. నిజంగానే చాలా మంచిగా అండర్స్టాండింగ్తో మనం చెప్పిన పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరించి ఫలితం పొందారు. ఇవాళ ఫలితం పొందడమే కాకుండా మళ్ళీ వీళ్ళందరికీ కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీరు ఆది దంపతులు. మీకు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు అమ్మ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. మీకు బోల్డ్ అంత వయసు ఉంది, 1/2 డజన్ ప్రాప్తిరస్తు. 2 పిల్లలు పుట్టాక మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా, అందం ఆరోగ్యం పెంచడం ఎలాగా అప్పుడు